నమస్కారం. అద్దంకి న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. తుఫాన్లో చిక్కుకున్న కార్మికులను కాపాడిన మత్స్యకారులను ప్రత్యేకంగా అభినందించిన మంత్రి గొట్టిపాటి. కార్తీక మాసం సందర్భంగా అద్దంకి డిపో నుండి ప్రత్యేక బస్ సర్వీసులు సద్వినియోగం చేసుకోవాలన్న డిపో మేనేజర్ మహబూబి. పదేళ్ల తర్వాత పరవాళ్లు తొక్కుతున్న గుళ్లకమ్మ నది. తుఫాన్ ప్రభావంతో అద్దంకి సమీపంలోని గుండ్లకమ్మ నదిలో అద్దంకి మున్సిపాలిటీ నీటి సరఫరా విభాగం విధులలో ఉన్న ముగ్గురు నదిలో ఇరుక్కుపోయిన విషయం తెలిసిందే. వీరిని కాపాడేందుకు పోలీస్, మున్సిపల్ అధికారులు మత్స్యకారులను తీసుకువచ్చారు. బండారు పవన్ కుమార్ మత్స్యకార బృందం ప్రాణాలకు తెగించి వీరిని ఒడ్డుకు చేర్చారు. కార్మికులను కాపాడిన మత్స్యకారులను బుధవారం రాత్రి మంత్రి గొట్టిపాటి రవికుమార్ అభినందించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని అద్దంకి డిపో నుండి ప్రసిద్ధ శైవ క్షేత్రకు బస్ సర్వీసులు ఏర్పాటు చేస్తున్నట్లు అద్దంకి డిపో మేనేజర్ హెచ్డి మహబూబి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె అద్దంకి న్యూస్ తో మాట్లాడుతూ శ్రీశైలానికి 7 సర్వీసులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఆరామ క్షేత్రాలు అయినటువంటి గోల్డెన్ టెంపుల్, కంచి, అరుణాచలంకు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు పేర్కొన్నారు. ఆర్టీసీ ప్రయాణం సురక్షితం, సుఖమయం అని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అద్దంకి పట్టణ ప్రజలకు నమస్కారం అండి. ఏపీఎస్ఆర్టీసీ అద్దంకి డిపో నుండి కార్తీక మాసం సందర్భంగా శ్రీశైలానికి బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. రెగ్యులర్ గా అద్దంకి డిపో నుంచి 7 సర్వీసులు ఆపరేట్ చేస్తామండి. ఉదయం 5:30 నుంచి 8:30 వరకు 5 బస్సులు అందుబాటులో ఉంటాయండి. మధ్యాహ్నం 1 గంటకి 1, 2 గంటలకు 1, 2 బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందండి. టోటల్ గా అద్దంకి డిపో నుంచి 7 సర్వీసులు శ్రీశైలానికి రెగ్యులర్ గా ఆపరేట్ చేస్తామండి. కార్తీక మాసం సందర్భంగా శ్రీశైలం దర్శనం చేసుకోవాల్సిన ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చుగా కోరుతున్నాము. అదే విధంగా ఒకే రోజు పంచారామ యాత్రకి అనుకూలంగా ఉండేటట్టు 2+2 పుష్ బ్యాక్ సూపర్ లగ్జరీ బస్సులు కూడా ఏర్పాటు చేశామండి. ఈ బస్సులు ప్రతి ఆదివారం సాయంత్రము 9ంటికి బయలుదేరి సోమవారం ఉదయం అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట ఈ 5 పుణ్యక్షేత్రాలను దర్శింపజేసుకొని మళ్ళీ తిరిగి సోమవారం రాత్రి బయలుదేరి మంగళవారం ఉదయానికి అద్దంకి చేస్తాయండి. ఈ పుష్ బ్యాక్ సౌకర్యం ఉన్న సూపర్ లగ్జరీ బస్సులో పెద్దలకి టికెట్ 2,000 రూపాయలు నిర్ణయించడం జరిగిందండి. పిల్లలకి 1,600 రూపాయలు నిర్ణయించడం జరిగిందండి. ఒకే బ్యాచ్ గా 36 మంది కనుక వస్తే సూపర్ లగ్జరీ బస్సు ఏర్పాటు చేస్తామండి. అదే విధంగా ఒకవేళ అరుణాచలం వెళ్ళదలుచుకున్న ప్రయాణికులు ఎవరన్నా ఆసక్తి కలిగిన వారు 36 మంది సంప్రదిస్తే వాళ్ళకు కూడా సూపర్ లగ్జరీ బస్సు అరుణాచలం వరకు ఈ కార్తీక మాసంలో ఏర్పాటు చేస్తామండి. కాబట్టి ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని కార్తీక మాసంలో శివక్షేత్రాల దర్శనానికి ఆర్టీసీ బస్సులు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అద్దంకి మండలం సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయానికి పంగులూరు మండలం భగవాన్ రాజుపాలెంకు చెందిన రాయపాటి వీరాంజనేయులు, పద్మావతి దంపతులు గురువారం 1,01,114 రూపాయలను విరాళాన్ని ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ చుండూరు మురళి సుధాకర్ కు అందజేశారు. ఆలయ పూజారులు స్వామి వారి చిత్రపటాన్ని అందజేసి ఆశీర్వదించారు. అద్దంకి మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డులో నివాసం ఉంటున్న హనుమంతరావు, లక్ష్మమ్మ అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం రాత్రి వీచిన తీవ్ర చలిగాలులకు మరణించిన విషయం తెలిసింది. ఈ మేరకు అద్దంకి వైసీపీ సమన్వయకర్త బాధిత కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. ప్రభుత్వం వారి కుటుంబ సభ్యులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అద్దంకి పట్టణంలో గత రాత్రి కురిసినటువంటి భారీ వర్షాలకు 20వ వార్డులో ఉన్నటువంటి 2 పెద్దవాళ్ళు చనిపోవటం అనేది చాలా బాధాకరం. 2 కూడా చాలా యాక్టివ్గా వయసులో పెద్దవాళ్ళు అయినా కానీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఎంతో వాళ్ళ కష్టపడి వాళ్ళ పని వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నారు. రాత్రి వీచినటువంటి బాగా చలిగాలులకి ఆ చలి తట్టుకోలేక వర్షంలో కింద పడి చనిపోవటం అనేది ఎంతో బాధాకరం. ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే స్పందించి వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి ఏదో ఒక రకంగా సహాయపడాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఇలాంటి చిన్న చిన్న గుడిసెలు కూడా దాదాపు
పడిపోయిన స్టేజ్లో ఉన్నాయి. అధికారులు తక్షణమే స్పందించి వీళ్ళందరినీ కూడా పునరావాసాలకి తరలించాలని, చిన్న పిల్లల్ని పెద్దవాళ్ళని వెంటనే టేక్ కేర్ చేయాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కూడా మేము కోరుకుంటున్నాము. 10 ఏళ్ల తర్వాత అద్దంకి మండలం తిమ్మయ్యపాలెంలోని గుండ్లకమ్మ నది పరవాళ్లు తొక్కుతుందని అద్దంకి ప్రజలు అంటున్నారు. మొంతా తుఫాన్ ప్రభావంతో 2 రోజులు కురుస్తున్న వర్షాల కారణంగా గుండ్లకమ్మ నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో తిమ్మయ్యపాలెం గ్రామ సమీపంలోకి నది నీరు రావడంతో గత రాత్రి గ్రామ ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. డ్యాం గేట్లు ఎత్తడం వలన గురువారం నాటికి తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అద్దంకి మండలం తిమ్మయ్యపాలెం సమీపంలోని గుండ్లకమ్మ బ్రిడ్జిపై నుంచి దూకి గురువారం ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. బ్రిడ్జిపై ఉన్న చెప్పు గుర్తుగా ఈ వ్యక్తి అద్దంకి పట్టణానికి చెందిన మాచాబత్తిన నాగ బ్రహ్మచారిగా కుటుంబ సభ్యులు గుర్తించారు. అనంతరం కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అద్దంకి న్యూస్ కి సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.